అరాచకాలు కొంతవరకైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? నమస్కారము. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. టాస్క్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నవి ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 1980 నుంచి ఈ రోజు వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి స్పెషల్ పోలీస్ ఆపరేషన్స్ కోసము టాస్క్ ఫోర్స్ అన్నట్టు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ వస్తుంది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మత సంబంధమైన విషయాలైతేనేమి, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1980లోనే అప్పుడు గవర్నమెంట్ ఈ టాస్క్ ఫోర్స్ ను, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని అప్పుడు ఏర్పాటు చేసింది. అదే విధంగా మనం ఎక్కడ చూసినా కూడా, అది కలకత్తా కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇటువంటి రాష్ట్రాలు అన్ని చోట్ల ఈ యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి. వివిధ రకాల సమస్యల మీద, వివిధ రకాల ఇష్యూస్ మీద టాస్క్ ఫోర్స్లు వేశారు, చాలా సందర్భాలు జరిగింది. కానీ సోషల్ మీడియా అనగానే భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక అర్థం ఉంటుంది కదా, దాని మీద టాస్క్ ఫోర్స్ అనే దాన్ని మీరు ఎలా చూస్తారంటున్నా? వెంకటకృష్ణ గారు, ఇక్కడ అదే విశ్లేషణ చెప్తున్నా. ఇక్కడ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం ఇంకా పేపర్ మీద చూడాలి, జీవో రావాలి. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ కానీ మనము ఇన్వెస్టిగేట్ చేయాలంటే లోకల్ పోలీసులకి కొన్ని జ్యూడిక్షనల్ ఎర్రర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ప్రతిసారి ఆ జిల్లా మేజిస్ట్రేట్ కు సమాచారం ఇచ్చి, ఆ జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చి, పక్క జిల్లా వాళ్ళు అక్కడికున్నటువంటి ముద్దాయి కోసం వెళ్ళేసరికి అతను ఎస్కేప్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇటువంటి సందర్భాన్నిటిని హ్యాండిల్ చేయడానికి, ఇటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాన్ఫ్లిక్ట్స్ కానీ మనము ఖచ్చితంగా ట్రేస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అందుకోసమని ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అన్న దాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా చేయాలి అనుకోవడము నేరమేమీ కాదు, తప్పేమీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రశ్నారావణ్ కేసు విషయంలో పోలీసులు తగినంత సాక్ష్యాధారాలు సేకరించారు. వాళ్ళు నిన్న హైదరాబాద్ వచ్చి కూడా చాలా కఠినంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొన్ని ఆయన ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి వాటినన్నింటినీ ఇప్పుడు లీగలైజ్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా పోలీస్ ఫోర్స్ కు అంటే పోలీస్ ఫోర్స్ ను ఒక పంతాలను నడిపించడానికి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తత్వరంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి, స్పందించడానికి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, బాలకోటే గారు, ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని చేస్తున్న అరాచకాలు చాలా చూస్తున్నాం మనం. వాళ్ళని ఏ పేరుతో చెప్పాలో వద్దు, కానీ సోషల్ యాక్టివిస్టులు అంటే, సామాజిక కార్యకర్తలు అంటే వాళ్ళు సమాజం కోసం పనిచేస్తారు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు కొన్ని కుట్రల కోసమో లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం పనిచేసేవాళ్ళు వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్న తరుణంలో ఒకటి మాత్రం వాస్తవం, గఫూర్ గారు అన్నట్టు నాది కూడా అదే మాట, విమర్శలని కంట్రోల్ చేయడానికి లేకపోతే ఇదేంటి అని అడిగేవాడిని కంట్రోల్ చేయడానికి కాదు, దాడులు